నేను కూడా నాగ చైతన్య గారి కొత్త రెస్టారెంట్ స్కూజీ వీడియో చూశానండి. అందులో పిజ్జా అయితే చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉందని చెప్పి ఫుడ్ ఆర్డర్ చేసుకుందామంటే మా ఇంటి దాకా డెలివరీ లేదు. సో అందుకని నేను మా హస్బెండ్ స్కూజీకి వెళ్ళిపోయాము. దాని ఆపోజిటే కార్ పార్క్ చేసి కూర్చుని స్విగ్గీలో అయితే ఆర్డర్ చేసేసాము. వెయిటింగ్ టైం వచ్చేసి మాకు ఆపోజిటే కూర్చున్న 45 minutes పట్టింది. సో అంత టైం వెయిట్ చేసిన తర్వాత మాకు ఫస్ట్ అయితే బర్గర్ అయితే డెలివరీ అయిందనమాట. బర్గర్ వచ్చేసి కాస్ట్ 416 rupees. కాస్ట్ పక్కన పెట్టేయండి, వెయిటింగ్ టైం కూడా పక్కన పెట్టేయండి. ఫుడ్ టేస్ట్ ఉందండి, అద్దరిపోయింది అసలు. బర్గర్ అయితే మ్యాడ్ అసలు మస్ట్ ట్రై. పేరు వచ్చేసి హోమ్ రన్ బర్గర్. దాంట్లో యొక్క ల్యామ్ ప్యాటీ కానీ, ఆ గ్రిల్డ్ ఆనియన్స్ కానీ, ఆ చీజీ సాస్ కానీ అబ్బబ్బబ్బా భలే ఉంది. మెయిన్ ఆ బర్గర్లో ఉన్న బన్ ఉంది చూసారా, తిన్నట్టే లేదండి, చాలా లైట్ ఉంది తెలుసా. బర్గర్ ఆ బన్స్ చాలా హెవీగా ఉంటాయి, ఇదైతే చాలా బాగుంది. అండ్ ఆ సాస్ కూడా ఇచ్చారు, భలే ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిజ్జా 826 rupees ఎంతో పడింది. దీని పేరు వచ్చేసి చౌరింగి పిజ్జా అనమాట. చూడంగా నా పికిల్డ్ ఆనియన్స్, కీమా, అలానే సమ్ మొజరెల్లా, చిడార్ చీజ్, వాట్ ఎవర్ మేబీ. అండ్ ఆ క్రస్ట్ వచ్చేసి చాలా మెత్తగా ఉంది. అండ్ ఆ క్రస్ట్ చుట్టూ కూడా చక్కగా తందూరు చేశారేమో, దానిపైన నువ్వులు పంట కింద తగులుతా చాలా బాగుందనమాట. అంటే చూడడానికి మాత్రం అక్కడే ఉన్నాం కదా ఆపోజిట్లోనే పిజ్జా, వెంటనే ఓపెన్ చేయగానే తిందామని చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తాము. కానీ నాకు ఆ చీజ్ అప్పులు కానీ అవి ఏం లేదు. నాకైతే పిజ్జా బాగాలేదని చెప్పాను, ఓకే వన్స్ తినచ్చు, వన్ ట్రై అని అయితే చెప్తాను. నాకైతే పర్సనల్లీ పిజ్జా నచ్చలేదు. సో వీడియోలో నాగ చైతన్య గారు చూపించినట్టు పిజ్జా తినే ఒక విధానం ఉంటుంది కదా, సో అలానే ట్రై చేసాము. నాకైతే పిజ్జాని తెక్కలేదు, కానీ బర్గర్ అయితే మ్యాడ్ అసలు. ఇంకా యాక్చువల్లీ డెజర్ట్స్ ట్రై చేద్దాం అనుకున్నాను, అప్పటికే బిల్లు పేలిపోతుందని ఆ రెండింటితో సరిపెట్టాం.